శాంతి. ఈరోజు 13/1/26 జనవరి 13వ తేదీ. చాలా విశేషమైనటువంటి రోజు. తెలుగు వాళ్ళందరికీ చాలా ప్రియమైనటువంటి 3 రోజుల సంక్రాంతిలో ఈరోజు మనం భోగి పండుగని జరుపుకుంటూ ఉన్నాము. ఈ పండుగ యొక్క ఆధ్యాత్మిక విశిష్టత ఏంటి, ఎలా జరుపుకోవాలి, వీటన్నిటి గురించి వీడియో తయారైంది, తప్పకుండా మీరు చూడగలరు. మరి రోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, బాబా శ్రీమతంపై గౌరవాన్ని ఉంచడము అనగా మురళిని ఎప్పుడూ మిస్ చేయకుండా ఉండడము, ప్రతి ఆజ్ఞను పాలన చేయడము. బాబా శ్రీమతంపై గౌరవాన్ని ఉంచడం అనగా మురళిని ఎప్పుడూ మిస్ చేయకుండా ఉండటము, ప్రతి ఆజ్ఞను పాలన చేయడము. ఈరోజు ప్రశ్న, మీరు రాజీ ఖుషిగా అంటే సంతుష్టంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారా అని పిల్లలైన మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు వెంటనే ఏమని జవాబు చెప్పాలి? హిందీలో అంటారనమాట రాజీ ఖుషి అని. అంటే ఎల్లప్పుడూ సంతుష్టంగానూ ఉన్నాము, ఆనందంగా ఉన్నాము, అందరితో కలిసిమెలిసి ఉంటాము అన్నీ. సో ఏమని చెప్పాలి? జవాబు, పారబ్రహ్మ తత్వంలో ఉండేవారి చింత ఉండేది, వారు లభించేశారు, మాకు ఇంకేం కావాలి, పొందవలసిందేదో పొందేశాము అని చెప్పండి. ఫికర్తి పార్ బ్రహ్మ మే रहने वाले పరమాత్మకి వారు లభించారంటే ఇంకా ఏముంది? ఈశ్వరీయ సంతానమైన మీకు ఏ విషయపు చింత లేదు. మిమ్మల్ని తండ్రి తమవారిగా చేసుకున్నారు, మీ పైన కిరీటం పెట్టారు. మరి ఇక ఏ విషయం గురించి చింతించాలి? ఓం శాంతి. బాబా మనకు తండ్రి, శిక్షకుడు మరియు ఉన్నతోన్నతుడైన గురువు కూడా అని పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉండే ఉంటుంది. వారు ఇదే స్మృతిలో తప్పకుండా ఉంటారు. ఈ స్మృతిని ఎప్పుడూ ఎవ్వరూ నేర్పించలేరు. తండ్రియే కల్పకల్పము వచ్చి నేర్పిస్తారు. తానే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు కూడా. తను తండ్రి, శిక్షకుడు మరియు గురువు కూడా. ఎప్పుడైతే జ్ఞానం అనే 3వ నేత్రం లభించిందో అప్పుడే ఇది అర్థం చేసుకోబడుతుంది. పిల్లలు అర్థం చేసుకున్న తండ్రినే మర్చిపోతే ఇక శిక్షకుడు, గురువు ఎలా గుర్తుకు వస్తారు? మాయ ఎంతో ప్రబలమైంది. అది 3 రూపాలలో మహిమ ఉన్నా కూడా ఆ ముగ్గురిని మరిపింపచేస్తుంది. అది అంతటి సర్వశక్తివంతమైంది. బాబా మేము మర్చిపోతున్నాము అని పిల్లలు కూడా వ్రాస్తారు. మాయ అంత ప్రబలమైంది. డ్రామానుసారంగా నిజానికి ఇది చాలా సహజమైంది. ఇటువంటి వారు ఎప్పుడూ ఎవరు ఉండజాలరని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు. ఇది నిజం. ఇందులో కోతల విషయం ఏదీ లేదు. లోపల ఇది అర్థం చేసుకోవాలి కదా. కానీ మాయ మరిపింపచేస్తుంది. మేము ఓడిపోతున్నాము అని అంటారు. మరలా అయితే అడుగడుగులోనూ కోటాను రెట్లుగా ఎలా పొందగలరు? దేవతలకు పద్మం గుర్తులను చూపిస్తారు, అందరికీ అలా చూపించరు కదా. ఇది ఈశ్వరుని చదివే కానీ మనుషులది కాదు. ఇది ఎప్పుడూ మనుషుల చదువు కాజాలదు. దేవతలను మహిమ చేసినా కానీ ఉన్నతోన్నతుడు ఒక్క తండ్రి. ఇతరుల గొప్పతనం ఏముంది? ఈరోజు గాడిద బరువు, రేపు రాజ్యము. ఇప్పుడు మీరు ఇలా లక్ష్మీనారాయణలా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఈ పురుషార్థంలో చాలామంది ఫెయిల్ అయిపోతారని మీకు తెలుసు. ఎంతమంది అయితే కల్పపూర్వం పాస్ అయ్యారో అంతేమంది చదువుకుంటారు. నిజానికి జ్ఞానం చాలా సహజమైంది, కానీ మాయ మరిపింపచేస్తుంది. మీరు చాట్ను వ్రాయండి అని బాబా అంటారు, కానీ వ్రాయలేకపోతారు. ఎంతవరకని వ్రాస్తారు? ఎవరైనా వ్రాసినా 2 గంటలు స్మృతిలో ఉన్నాము అని పరిశీలిస్తారు. అది కూడా ఎవరైతే బాబా శ్రీమతాన్ని అమల్లోకి తెస్తారో వారికే తెలుస్తుంది. పాపం వీరికి సిగ్గు కలుగుతుందేమో అని బాబా భావిస్తారు. నిజానికి శ్రీమతాన్ని అమల్లోకి తేవాలి. కష్టంగా 2 గంటలు చాట్ను రాస్తారు. పిల్లలకు శ్రీమతంపై అంతటి గౌరవం లేదు. మురళి లభిస్తున్నా చదవరు. బాబా నిజమే చెప్తున్నారు. మేము మురళియే చదవకపోతే ఇక ఇతరులకేం అర్థం చేయిస్తాము అని తప్పకుండా వారి హృదయానికి అనిపిస్తుంది. మురళి చదవాలి, వినాలి, ఇది తప్పనిసరి. స్మృతి యాత్ర
బాబా కొంచెం సేపు స్మృతి యాత్ర చేయించారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. తాము తప్పకుండా ఆత్మయేనని, తమను పరంపిత పరమాత్మ చదివిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకుంటారు. వారు ఇంకా ఏమంటారు? నన్ను స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. మీరులో తండ్రి ఉన్నారు మరియు చదువును చదివించే శిక్షకుడు ఉన్నారు, అలాగే సద్గతి దాత కూడా ఉన్నారు అని అంటారు. కొన్ని పదాల్లో మొత్తం జ్ఞానం అంతా వచ్చేస్తుంది. వీటిని రివైజ్ చేసుకునేందుకు మీరు ఇక్కడికి వస్తారు. బాబా కూడా ఇవే అర్థం చేయిస్తారు. ఎందుకంటే మేము మర్చిపోయాము అని మీరు స్వయము అంటారు. కావుననే రివైజ్ చేసుకునేందుకు ఇక్కడికి వస్తారు. కొందరు ఇక్కడున్నా రివైజ్ జరగదు, భాగ్యంలో లేదు. పురుషార్థాన్ని అయితే తండ్రి చేయిస్తారు. పురుషార్థం చేయించేవారు కూడా ఒక్క తండ్రియే. ఇందులో ఎవరికైనా విశేషంగా పాలన కూడా జరగజాలదు. అలాగే స్పెషల్ చదువు కూడా ఏమీ లేదు. ఆ చదువులో స్పెషల్గా చదివించేందుకు టీచర్ను పిలిపిస్తారు. వీరైతే భాగ్యాన్ని తయారు చేసేందుకు అందరినీ చదివిస్తారు. ఒక్కొక్కరికి వేరుగా ఎంతవరకని చదివించగలరు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఆ చదువులో ఎవరైనా గొప్ప వ్యక్తి పిల్లలు ఉంటే వారికి స్పెషల్గా చదివిస్తారు. వీరు డల్గా ఉన్నారు కావున వీరిని స్కాలర్షిప్కు అర్హులుగా తయారు చేయాలి అని టీచర్లకు తెలుస్తుంది. ఇక్కడ ఈ తండ్రి అలా చెయ్యరు. వీరైతే అందరినీ ఏకరసంగా చదివిస్తారు. అది టీచర్ ఎక్స్ట్రాగా చదివించటము. ఇక్కడ వీరైతే ఎవరికి వేరుగా పురుషార్థం చేయించరు. ఎక్స్ట్రా పురుషార్థం చేయడం అంటేనే మాస్టర్ కొంత కృప చూపించటము. డబ్బు తీసుకున్నా విశేషంగా సమయాన్ని ఇచ్చి చదివిస్తారు. తద్వారా వారు ఎక్కువగా చదువుకొని చురుగ్గా అయిపోతారు. ఇక్కడ ఎక్కువగా చదువుకునే విషయం ఏదీ లేదు. దాని మాటే ఇక్కడ లేదు. మన్మనాభవ అనే ఒకే ఒక మహామంత్రాన్ని ఇస్తారు. స్మృతి ద్వారా ఏం జరుగుతుందో మీకు తెలుసు. తండ్రియే పతిత పావనుడు. వారిని స్మృతి చేయడం ద్వారానే పావనంగా అవుతారని మీకు తెలుసు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పావనంగా అవుతారు. తక్కువగా స్మృతి చేస్తే తక్కువగా పావనంగా అవుతారు. ఇది పిల్లలైన మీ పురుషార్థంపై ఆధారపడి ఉంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం ఈ లక్ష్మీనారాయణలా అవ్వాలి. వారి మహిమను గూర్చి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు పుణ్యాత్మలు, మేం పాప ఆత్మలము అని కూడా అంటారు. ఎన్నో లెక్కలేనన్ని మందిరాలు తయారై ఉన్నాయి. అక్కడికి అందరూ ఏం చేసేందుకు వెళ్తారు? దర్శనం ద్వారా లాభం ఏమీ లేదు. ఒకరినొకరు చూసుకుని వెళ్ళిపోతారు. కేవలం దర్శనం చేసుకునేందుకు వెళ్తారు. ఫలానా వారు యాత్రకు వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్దాము అని భావిస్తారు. దానివల్ల ఏమవుతుంది? అందులో ఏమీ లేదు. పిల్లలైన మీరు కూడా యాత్రలు చేశారు. ఏ విధంగా ఇతర పండుగలు జరుపుకుంటారో అలాగే ఈ యాత్రలు కూడా పండుగల వంటివే అని భావిస్తారు. ఇప్పుడు మీరు స్మృతి యాత్రను కూడా ఒక పండుగగా భావిస్తారు. స్మృతి యాత్ర పండుగ. పండుగ వస్తే ఆనందం. ఈరోజు పండుగ అంటే ఆనందం. స్మృతి యాత్ర చేస్తే కూడా బాబాతో కలిస్తే ఆనందము. మీరు స్మృతి యాత్రలో ఉంటారు. పదం కూడా ఒకటే, అదే మన్మనాభవ. మీ ఈ యాత్ర అనాది అయింది. వారు కూడా మేము ఈ యాత్రలను అనాదిగా చేస్తూ వస్తున్నాము అని అంటారు. ఇప్పుడు మీరు జ్ఞాన సహితంగా మేము కల్పకల్పము ఈ యాత్రను చేస్తాము అని అంటారు. తండ్రియే వచ్చి ఈ యాత్రను నేర్పిస్తారు. వారు 4 ధామాలను జన్మజన్మలు యాత్ర చేస్తూ ఉంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు అని ఇక్కడ అనంతమైన తండ్రి అంటారు. యాత్ర ద్వారా మీరు పావనులుగా అవుతారు అని ఇలా ఎప్పుడూ ఎవరు అనరు. మనుషులు యాత్రలకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో పావనంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో అయితే అక్కడ కూడా అశుద్ధత ఉంది, పావనంగా ఉండటం లేదు. ఈ ఆత్మిక యాత్రను గూర్చైతే ఎవరికీ తెలియదు. ఈ స్మృతి యాత్రయే సత్యమైంది. ఇప్పుడు మీకు బాబా తెలియజేశారు. ఆ యాత్రలకు వెళ్ళినప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఉంటారు. అన్నీ తిరుగుతూ ఉంటారు. వాస్కోడిగామా ప్రపంచమంతా చుట్టి వచ్చినట్లుగా వారు కూడా తిరుగుతూ ఉంటారు కదా. నలువైపులా తిరిగాము, అయినా ప్రతి క్షణము దూరంగానే ఉన్నాము అన్న గీతం కూడా ఉంది కదా.
చారో తరఫ్ లగాయే ఫేరే ఫిర్ భీ హర్దమ్ దూర్ రహే అని. భక్తి మార్గంలో ఎవరు వారితో కల్పించలేరు. భగవంతుడు ఎవరికీ లభించలేదు. భగవంతుడి నుండి దూరంగానే ఉన్నారు. అన్నీ చుట్టి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ పంచవికారాల్లో చిక్కుకుంటారు. ఆ యాత్రలన్నీ అసత్యమైనవి. ఇది పురుషోత్తమ సంగమ యుగమని, ఇప్పుడు తండ్రి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి వచ్చారు అని ఒకరోజు అందరూ తెలుసుకుంటారు. భగవంతుడు చివరికి లభిస్తారు, కానీ ఎలా లభిస్తారు అన్నది ఎవరికీ తెలియదు. మనం శ్రీమతంపై ఈ భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తున్నామని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. మీరు భారతదేశపు పేరునే తీసుకుంటారు. ఆ సమయంలో ఇంకే ధర్మము ఉండదు. మొత్తం విశ్వమంతా పవిత్రంగా అయిపోతుంది. ఇప్పుడైతే ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు తండ్రి వచ్చి మొత్తం వృక్షం జ్ఞానాన్నంతా వినిపిస్తారు, మీకు స్మృతిని కలిగిస్తారు. మీరే దేవతలుగా ఉండేవారు, మళ్ళీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యారు అని స్మృతిని కలిగిస్తారు. ఇప్పుడు మీరే బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ హంసో అన్న పదం అర్థాన్ని తండ్రి ఎంత సహజ రీతిగా అర్థం చేయిస్తారు. ఓం అనగా నేను ఆత్మను, ఆ తర్వాత ఆత్మ అయిన మనం ఇలా చక్రం తిరుగుతాము. వారైతే ఆత్మ అయిన మనమే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనేస్తారు. హంసో అన్న పదం అర్థం యథార్థంగా తెలిసిన వారు ఒక్కరు కూడా లేరు. ఈ మంత్రాన్ని శ్వాసశ్వాసలోనూ గుర్తుంచుకోవాలి అని బాబా అంటారు. బుద్ధిలో చక్రం లేకపోతే చక్రవర్తి రాజులుగా ఎలా అవుతారు? అప్పుడు ఆత్మ అయిన మనం బ్రాహ్మణులుగా ఉన్నాము, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము. మీరు ఈ విషయాన్ని ఎవరినైనా అడగండి, కానీ ఇది ఎవరూ తెలియజేయలేరు. వారైతే 84 జన్మల అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. భారతదేశ ఉన్నతి మరియు పతనం మహిమ చేయబడ్డాయి. సతో ప్రధానం, సతో రజోతము, సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్యవంశీ. ఇది సరైంది. ఇప్పుడు పిల్లలైన మీకు అన్నీ తెలిసిపోయాయి. బీజరూపుడైన తండ్రినే జ్ఞానసాగరుడు అని అంటారు. వారి చక్రంలోకి రారు. జీవాత్మ అయిన మనమే పరమాత్మగా అయిపోతాము అన్నది తప్పు. తండ్రి తమ సమానంగా జ్ఞానస్వరూపులుగా తయారు చేస్తారు, అంతేకాని తమ సమానంగా భగవంతునిగా చేయరు. ఈ విషయాలను చాలా బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే బుద్ధిలో చక్రం తిరగగలదు. దానికే స్వదర్శన చక్రం అన్న పేరును పెట్టారు. మేము ఎలా ఈ 84 జన్మల చక్రంలోకి వచ్చాము అన్నది మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇందులో అంతా వచ్చేస్తుంది. సమయము వస్తుంది, వర్ణాలు కూడా వచ్చేస్తాయి, అలాగే వంశావళి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఈ జ్ఞానం అంతా ఉండాలి. జ్ఞానం ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. జ్ఞానం ఉంటేనే ఇతరులకు కూడా ఇస్తారు. ఇక్కడ మీ చేత ప్రశ్నపత్రాలు మొదలైనవేవి నింపించబడవు. ఆ స్కూళ్లలో పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్నపత్రాలు విదేశాల నుండి వస్తాయి. ఎవరైతే విదేశాల్లో చదువుతున్నారో వారి రిజల్ట్ అక్కడే వెలువడుతుంది. వారి పేపర్లను ఎవరైనా పెద్ద ఎడ్యుకేషన్ మినిస్టర్ పర్యవేక్షణలో చేస్తూ ఉండవచ్చు. మీ పేపర్లను ఎవరు పరిశీలిస్తారు? మీరు స్వయమే చేస్తారు. మీరు స్వయాన్ని ఎలా కావాలనుకుంటే అలా తయారు చేయవచ్చు. పురుషార్థం ద్వారా ఏ పదవి కావాలనుకుంటే ఆ పదవిని తండ్రి నుండి తీసుకోవచ్చు. ప్రదర్శిని మొదలైన స్థానాల్లో మీరు దేవతలుగా అవుతారా, బ్యారిస్టర్గా అవుతారా, ఏమవుతారు అని వారికి పిల్లలు నేర్పిస్తారు కదా. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, సేవ చేస్తారో అంతగా ఫలం లభిస్తుంది. ఎవరైతే తండ్రిని బాగా స్మృతి చేస్తారో వారు తమ సేవ కూడా చేయాలని అర్థం చేసుకుంటారు. ప్రజలను తయారు చేసుకోవాలి కదా. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది, కావున అక్కడ అందరూ కావాలి. అక్కడ మంత్రులు ఎవరు ఉండరు. ఎవరికైతే తెలివి తక్కువగా ఉంటుందో వారికే మంత్రుల అవసరం ఉంటుంది. మీకు సలహా అవసరం ఉండదు. సలహా తీసుకునేందుకు బాబా వద్దకు వస్తారు. డబ్బులేం చేయాలి, వ్యాపారం ఏం చేయాలి అని స్థూల విషయాల సలహాలు అడుగుతారు. ఈ ప్రాపంచిక విషయాలను తండ్రి వద్దకు తీసుకురాకండి అని తండ్రి అంటారు. నిరుత్సాహపడిపోకుండా ఉండేందుకు ఏదో ఒకటి ఊరట కలిగించేందుకు చెప్పేస్తారు.
ఇది నా వ్యాపారం ఏమీ కాదు, మీకు దారి చూపించే ఈశ్వరీయ వ్యాపారం నాది. మీరు విశ్వాధిపతులుగా ఎలా అవుతారు? మీకు శ్రీమతం లభించింది, మిగిలినవన్నీ ఆసురీ మతాలు. సత్యుగంలో శ్రీమతము అని అంటారు, కలియుగంలో ఆసురీ మతము అని అంటారు. అది సుఖధామము. మీరు రాజీగా సంతోషంగా ఉన్నారా, మీ ఆరోగ్యం బాగుందా అని అక్కడ ఎప్పుడూ అడగరు. అక్కడ ఈ పదాలే ఉండవు. అలా ఇక్కడ అడగబడుతుంది. ఎటువంటి కష్టము లేదు కదా, రాజీ ఖుషిగా ఉన్నారా అని అడుగుతారు. ఇందులో కూడా ఎన్నో విషయాలు వచ్చేస్తాయి. అక్కడ అలా అడిగేందుకు దుఃఖం అనేది ఉండదు. ఇది దుఃఖమయమైన ప్రపంచము. నిజానికి మిమ్మల్ని ఎవరూ అడగలేరు. మాయ పడేస్తూ ఉన్న తండ్రి అయితే లభించరు కదా. మీరు మా క్షేమ సమాచారాలు ఎందుకు అడుగుతున్నారు? మేము ఈశ్వరుని పిల్లలము, మమ్మల్ని అడిగేదేముంది? పారబ్రహ్మతత్వంలో ఉండే తండ్రి చింత ఉండేది, వారు లభించేశారు, ఇక మాకు చింత ఏముంది అని మీరంటారు. మనం ఎవరి పిల్లలము అన్నది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎప్పటి వరకైతే మనం పావనంగా అవ్వమో అప్పటి వరకు ఉంటామని, పావనంగా అయిపోతే ఇక యుద్ధం ప్రారంభమైపోతుందన్న జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది. మిమ్మల్ని అడుగుతారు, కానీ మేము ఎల్లప్పుడూ రాజీ ఖుషిగానే ఉన్నాము అని అంటారు. మీరు రోగగ్రస్తులుగా ఉన్నా తండ్రి స్మృతిలో ఉంటారు. మీరు ఇక్కడ స్వర్గం కన్నా ఎక్కువ సంతోషంగా సంతుష్టులుగా ఉంటారు. ఇప్పుడు స్వయంగా స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చే తండ్రి లభించారు. వారు మనల్ని ఇంతగా అర్హులుగా తయారు చేస్తారు. కావున మనకి ఇంకేం చింత ఉంది? ఈశ్వరుని పిల్లలకు చింత ఏంటి? అక్కడ దేవతలకు కూడా చింత ఉండదు. దేవతల పైన ఈశ్వరుడు ఉన్నాడు. మరి ఈశ్వరుని పిల్లలకు ఏ చింత ఉండగలదు? స్వయంగా తండ్రి మనల్ని చదివిస్తారు. తండ్రియే మన శిక్షకుడు, సద్గురువు. బాబా మన పైన కిరీటాన్ని పెడుతున్నారు. మనం కిరీటధారులుగా అవుతున్నాము. మనకు విశ్వరాజ్య కిరీటం ఎలా లభిస్తుందో మీకు తెలుసు. తండ్రి కిరీటం పెట్టుకోరు. సత్యుగంలో తండ్రులు తమ కిరీటాన్ని తమ పిల్లలపై ఎలా పెడతారో మీకు తెలుసు. వారినే ఇంగ్లీష్లో క్రౌన్ ప్రిన్స్ అని అంటారు. ఇక్కడ ఎప్పటి వరకైతే తండ్రి కిరీటం కొడుకుకు లభించదో అప్పటి వరకు తండ్రి ఎప్పుడు మరణిస్తాడా, ఎప్పుడు ఆ కిరీటం మా శిరస్సుపైకి వస్తుందా అని ఉత్కంఠత ఉంటుంది. నేను యువరాజు నుండి మహారాజుగా అవ్వాలి అన్న ఆశ ఉంటుంది. అక్కడ ఇటువంటి విషయం ఏది ఉండదు. తమ సమయానుసారంగా, నియమానుసారంగా తండ్రి కొడుకులకిచ్చి తాను పక్కకు తప్పుకుంటాడు. అక్కడ వానప్రస్థాన్ని గూర్చిన చర్చ ఏదీ ఉండదు. పిల్లలకు మహళ్ళు మొదలైనవి నిర్మించిస్తారు. ఆశలన్నీ పూర్తయిపోతాయి. సత్యుగంలో అంతా సుఖమే సుఖం ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో అప్పుడే ప్రాక్టికల్గా అన్ని సుఖాలను పొందుతారు. స్వర్గంలో ఏముంటుందో, శరీరాన్ని వదిలి ఎక్కడికి వెళ్తారో అది మీకే తెలుసు. మిమ్మల్ని ప్రత్యక్షంగా తండ్రి చదివిస్తున్నారు. మనం నిజంగానే స్వర్గంలోకి వెళ్తామని మీకు తెలుసు. వారైతే కేవలం మాట వరుసగా మేము స్వర్గంలోకి వెళ్తాము అని అంటారు. కానీ వారికి స్వర్గం అని దేన్ని అంటారో కూడా తెలియదు. జన్మ జన్మాంతరాలు వారు అజ్ఞానపు విషయాలను వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి మీకు సత్యమైన విషయాలను వినిపిస్తున్నారు. अच्छा, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముఖ్య సారము, సదా రాజీగా ఖుషిగా ఉండేందుకు బాబా స్మృతిలో ఉండాలి. చదువు ద్వారా మీపై మీరు రాజ్య కిరీటం పెట్టుకోవాలి. 2, శ్రీమతంపై భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవను చేయాలి. సదా శ్రీమతంపై గౌరవాన్ని ఉంచాలి. వరదానము, సూర్యవంశీ పదవి యొక్క అధికారి భవ. శ్రేష్ఠ భాగ్యపు స్మృతి ద్వారా తమ సమర్థ స్వరూపంలో ఉండే సూర్యవంశీ పదవి యొక్క అధికారి భవ. శ్రేష్ఠ భాగ్యపు స్మృతి ద్వారా తమ సమర్థ స్వరూపంలో ఉండే సూర్యవంశీ పదవి యొక్క అధికారి భవ.
ఎవరైతే తమ శ్రేష్ఠ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటారో వారు సమర్థ స్వరూపంలో ఉంటారు. వారికి సదా తమ అనాది వాస్తవిక స్వరూపం స్మృతిలో ఉంటుంది. వారెప్పుడూ కృత్రిమమైన ముఖాన్ని ధారణ చేయరు. అనేకసార్లు మాయా నకిలీ గుణాలు మరియు కర్తవ్యాల స్వరూపాన్ని తయారు చేస్తుంది. కొందరిని లోభులుగా, కొందరిని క్రోధులుగా, కొందరిని దుఃఖితులుగా, కొందరిని అశాంతులుగా చేసేస్తుంది. కానీ వాస్తవిక స్వరూపం ఈ విషయాలన్నింటి నుండి అతీతమైంది. ఏ పిల్లలైతే తమ వాస్తవిక స్వరూపంలో స్థితులై ఉంటారో వారు సూర్యవంశీ పదవికి అధికారులుగా అయిపోతారు. స్లోగన్: సర్వులపై దయ చూపించేవారిగా అయినట్లయితే అహం మరియు వహం, హిందీలో వహం అనంటే అనుమానం, సమాప్తమైపోతాయి. సర్వులపై దయ చూపించేవారిగా అయినట్లయితే అహం మరియు అనుమానం సమాప్తమైపోతాయి. అచ్చా, అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. మీ రచన అయిన కమల పుష్పం నీటిలో ఉంటూనే నీటి యొక్క బంధనం నుండి ముక్తి అయి ఉంటుంది. రచనలో ఈ విశేషత ఉన్నప్పుడు మరి మాస్టర్ రచయితలో ఆ విశేషత ఉండలేదా? ఎప్పుడన్నా బంధనంలో ఇరుక్కుపోతే మీ ఎదురుగా కమల పుష్పాన్ని ఉదాహరణగా పెట్టుకోండి. కమల పుష్పం అతీతంగా మరియు ప్రియంగా అవ్వగలిగినప్పుడు మాస్టర్ సర్వశక్తివంతుడైన నేను అలా అవ్వలేనా అని అనుకోండి. అప్పుడు ఎల్లప్పుడూ అలా అయిపోతారు. కమల పుష్ప సమానంగా న్యారా ప్యారాగా అయిపోతారు. అచ్చా, అవ్యక్త మాసం యొక్క స్పెషల్ పురుషార్థంలో భాగంగా ఈరోజు స్వమానము. మే బ్రహ్మా బాప్ సమాన్ సర్వ బంధనోం సే ముక్త్ జీవన్ ముక్త్ ఆత్మా హూ. నేను బ్రహ్మా బాబా సమానంగా సర్వ బంధనాల నుండి ముక్తుడను, జీవన్ముక్త ఆత్మను. ఈరోజు యోగాభ్యాసము. మే ఆత్మ ब्रह्मा बाप समान न्यारी और प्यारी हूँ। कमल पुष्प के समान देह में रहते देह के बंधन से न्यारी मास्टर रचता बन अपनी सर्वशक्तियों की किरणें चारों तरफ फैला रही हूँ. నేను ఆత్మను బ్రహ్మబాబా సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉన్నాను. కమల పుష్ప సమానంగా దేహంలో ఉంటూ దైహిక బంధనాల నుండి అతీతంగా మాస్టర్ రచయితగా అయి తమ సర్వశక్తుల యొక్క కిరణాలను నలువైపులా వ్యాప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ధారణ. కమల్ ఫూల్ సమాన్ న్యారే ప్యారే బన్నే కా అభ్యాస్ కర్నా. కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా అయ్యే అభ్యాసాన్ని చేయండి. ఇది ఈరోజు బాబా యొక్క సాకార రూపంలోని మహావాక్యాలు. మరొకసారి అందరికీ భోగి పండుగ యొక్క శుభాకాంక్షలు. తప్పకుండా వీడియోని చూసి ఆ వీడియోలో చెప్పిన విధంగా ఈరోజు మనం జరుపుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అచ్చా, ఓం శాంతి.